హలో గైస్ వెల్కమ్. సో ఇప్పుడు నాకు ఈరోజు వీసా బయోమెట్రిక్స్ ఉందన్నమాట నా యూఎస్ వీసాకి. అండ్ నేను వచ్చి హైదరాబాద్లో ఉన్నాను. సో ఇప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లో ఉంటుంది బయోమెట్రిక్స్ ఓఎఫ్సి అపాయింట్మెంట్. అండ్ నాకు ఈరోజు మధ్యాహ్నం 3:30కి ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. సో ఇంకో గంటలో బయలుదేరిపోతాను నేనైతే. అండ్ నేను మీకు చూపిస్తాను అక్కడ ఎలా ఉంటుంది, మామూలుగా మెట్రో స్టేషన్లో ఎక్కడ ఉంటుంది. అండ్ నాకు తెలిసి లాకర్స్ కూడా ఉంటాయి బ్యాగ్స్ పెట్టుకోవడానికి. సో అవి నేను మీకు చూపిస్తాను. అండ్ నా వీసా ఇంటర్వ్యూ వచ్చేసి ఢిల్లీలో ఉందన్నమాట. సో అది కూడా నేను సెపరేట్ వ్లాగ్ చేస్తాను. ఈ వ్లాగ్లో నేను బయోమెట్రిక్స్ది మాత్రం చూపిస్తాను హైటెక్ సిటీలో. సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం పదండి. మనం ఎల్బీ నగర్ అయితే వచ్చాం. ఎల్బీ నగర్ నుంచి ఇప్పుడు మనం మెట్రో పట్టుకోవాలి ఇక్కడ నుంచి. ఇప్పుడు మీర్పేట్ స్టేషన్లో ఇక్కడ నుంచి రాయదూర్ వెళ్ళాలి. మన రాయదూర్ మెట్రో అయితే వచ్చింది. ఫుల్ రష్ ఉంది. సరే నెక్స్ట్ మెట్రోకి వెళ్దాంలే అని ఊరుకుంటున్నా. ఇక మామూలుగా అమీర్పేట్ స్టేషన్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది, ఫుల్ రష్గా. సో నెక్స్ట్ మెట్రో చూద్దాం, లేకపోతే ఇంకా అలాగే రష్లోనే వెళ్ళాలి. సో ఇప్పుడు మనం హైటెక్ సిటీకి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం వెళ్ళి చూడాలి కింద ఎక్కడ ఉంటుందో మనకి. ఇక్కడ పీవీఆర్ ఐకాన్, మై హబ్ ఆర్ ఇమేజ్ హాస్పిటల్ ఉంది కదా, సో అటు సైడ్ వెళ్ళాలి వీసా బయోమెట్రిక్స్ కోసం. ఇక్కడే మనకి వీసా అప్లికేషన్ సెంటర్ అని బోర్డు ఉంటుంది. సో ఇక్కడ నుంచి కిందకి వెళ్ళాలి. ఇక్కడ కిందకి వెళ్తుంటే రైట్ సైడ్లో ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా, సో అదే బయోమెట్రిక్స్కి లైన్ అనమాట. మీ స్లాట్కి ఒక 15 minutes ముందు ఈ లైన్లో నుంచోడానికి అలో చేస్తారు. అప్పుడు ఈ ఎంట్రీ ద్వారా లోపలికి వెళ్ళొచ్చు. సో ఇక్కడ హైటెక్ సిటీలో మామూలుగా ఇలా స్టెప్లో చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. నాది 3:30 స్లాట్, ఇప్పుడు 2:30 అయింది. సో అంత టైం ఉంటే ఇక్కడ స్కై వాక్ ఉంది, జస్ట్ ఇలా వెళ్తే సరిపోద్ది. ఇక్కడ నుంచి ఈ గలేరియా మాల్ ఉంది మెట్రో స్టేషన్ దగ్గర. సో శుభ్రంగా ఇక్కడే వెయిట్ చేసి మాల్లో ఏసీలో. ఇక్కడ లాకర్స్ కోసం నేనైతే ఇక్కడ వీ లాంజ్లో పెట్టుకున్నాను. ప్రైసెస్ కూడా మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇస్తాను చూసుకోండి. ఇంక ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బయోమెట్రిక్స్కి లైన్ అండ్ రైట్ సైడ్లో మీ వీసా వచ్చాక మీ పాస్పోర్ట్ ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. సో గైస్ నా బయోమెట్రిక్స్ అయితే ఇప్పుడే అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాను మెట్రో నుంచి. సో ఇంటికి వెళ్ళాక మీకు క్లియర్గా ఏమేమైంది ప్రాసెస్ అంతా చెప్తాను. ఓకే, సో ఇప్పుడే ఈ ఎలక్ట్రిక్ బస్సులో అయితే మనం మన బస్ స్టాండ్, ఇంటి దగ్గర బస్ స్టాండ్కి వచ్చేసాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. సో గైస్ ఇప్పుడు నేను ఇంటికి అయితే వచ్చేసాను. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాసెస్ ఏం జరిగిందో చెప్తాను. సో ఇప్పుడు ఏంటంటే మీకు లైన్ చూపించాను కదా ఎక్కడైతే స్టార్టింగ్ నుంచి ఉన్నారో. నా స్లాట్ వచ్చేసి 3:30కి ఉండింది. సో అరౌండ్ 3:15కి అలాగా అలో చేశారు లైన్లో నుంచోడానికి అందరినీ, 3:30 స్లాట్ వాళ్ళని. సో ఆ లైన్లో నుంచిన తర్వాత ముందుకెళ్ళాక ఒక డెస్క్ ఉంటుంది. అక్కడ మీకు మీ పాస్పోర్ట్, మీ DS-160 అండ్ మీ వీసా అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ చెక్ చేస్తారు. ఈ మూడే ఇంపార్టెంట్ అనమాట. ఈ 3 డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ తీసుకెళ్ళాలి బయోమెట్రిక్స్కి. పాస్పోర్ట్, DS-160 కన్ఫర్మేషన్, వీసా అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్. సో ఈ 3 చెక్ చేసిన తర్వాత అన్ని టిక్స్ పెడతారు. టిక్ పెట్టిన తర్వాత లోపల పంపిస్తారు. లోపల పంపించిన తర్వాత ఫస్ట్ మిమ్మల్ని సెక్యూరిటీ చెక్ చేస్తారనమాట. సో సెక్యూరిటీ చెక్ చేశాక దాని తర్వాత ఒక కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మీరు మీ పాస్పోర్ట్ అండ్ DS-160 ఇస్తే సో మీ పాస్పోర్ట్ వెనకాల ఒక స్టిక్కర్ అంటిస్తారు. దాని మీద బార్ కోడ్, మీ పేరు అంతా ఉంటుంది. సో ఆ బార్ కోడ్ మీకు వీసా ఇంటర్వ్యూ టైంలో స్కాన్ చేస్తారు. అప్పుడు మీ DS-160 అంతా వాళ్ళకి కనిపిస్తుంది ఇంటర్వ్యూ టైంలో. సో ఆ స్టిక్కర్ ఏదైతే అంటిస్తారో అంటించిన తర్వాత మిమ్మల్ని ఇంకో లైన్లోకి వెళ్ళమంటారు. సో ఆ లైనే మెయిన్ లైన్ అనమాట. సో ఆ లైన్లోకి వెళ్ళిపోయాక ఒక్కొక్కరిని ఒక్కొక్క కౌంటర్స్, ఒక 10 కౌంటర్స్ ఉన్నాయి అనుకుంటా. 10 కౌంటర్స్లో ఒక్కొక్కరిని పంపిస్తూ ఉంటారు. సో మీరు ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళాక ఫస్ట్ మిమ్మల్ని ఒక షీట్ ఉంటుంది. ఆ షీట్ మీద ఒక ఓత్ లా ఉంటుంది అనమాట. సో ఆ ఓత్ మీరు చదవాలి. అన్నీ మీకు తెలిసేస్తున్నారు, ఏం ఫేక్గా ఇవ్వట్లే, అన్నీ ఒరిజినల్గానే ఇస్తున్నారు అని ఒక ఓత్ ఉంటుంది. అది మీకు కావాల్సిన లాంగ్వేజ్లో, మెయిన్ మన F1 స్టూడెంట్స్ అందరూ ఇంగ్లీష్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఇంగ్లీష్లో ఉంటుంది ఓత్ అనేది. సో అది ఓత్ చదివిన తర్వాత మిమ్మల్ని కూర్చోమంటారు. కూర్చొని మిమ్మల్ని ఫోటో తీస్తారు. ఫోటో తీసిన తర్వాత ఫింగర్ ప్రింట్స్, రైట్ 4 ఫింగర్స్, లెఫ్ట్ 4 ఫింగర్స్ అండ్ 2 థమ్స్ ఒకేసారి పెట్టమంటారు. అండ్ దాని తర్వాత ఆ ఫింగర్ ప్రింట్స్ స్కాన్ చేసిన తర్వాత ఇంకా మీకు థ్యాంక్ యూ, సో మీ పని, మీ ప్రాసెస్ అయితే అయిపోయింది బయోమెట్రిక్స్ది అని చెప్తారు. అండ్ దాని తర్వాత మీరు బయటకు వచ్చేయచ్చు. సో ఇదే ప్రాసెస్ అనమాట. సింపుల్, ఏం లేదు, టెన్షన్ పడాల్సింది అయితే ఏం లేదు. ఓన్లీ మీ పాస్పోర్ట్ నంబర్ చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందో లేదో DS-160లో. అండ్ DS-160 నంబర్ వీసా కన్ఫర్మేషన్
ఏదైతే మీరు తీసుకుని వెళ్తారో అందులో DS-160 నంబర్ ఉంటుంది. సో అదైతే మీరు కరెక్ట్గా చెక్ చేసుకోండి. నేను చూశాను వాళ్ళు ఇబ్బంది ఫేస్ అయ్యారు DS-160 నంబర్ డిఫరెంట్గా ఉన్నందువల్ల, తప్పుగా ఎంటర్ చేసినందువల్ల. సో అదైతే మీరు చెక్ చేసుకుని అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే, అన్ని నంబర్స్ గట్టా మీరు ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ గట్టా కరెక్ట్గా ఫిల్ చేసి ఉంటే ఇంకేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ వెళ్ళడం, ఫోటో తీస్తారు, ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు, అంతే, ఇంకేం లేదు. సో బయోమెట్రిక్స్ అయితే ఇదే అనమాట. అండ్ నేను ఢిల్లీకి వెళ్తున్నాను నా వీసా ఇంటర్వ్యూకి. సో అదైతే నేను సెపరేట్ బ్లాగ్ చేస్తాను. సో నా ఎక్స్పీరియన్స్ కూడా అందులో చెప్తాను. సో ఇప్పుడైతే మీరు ఇది కనుక మీకు నచ్చితే, ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నేను మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఇదైతే వ్లాగ్ కాదు, ఓన్లీ ఇన్ఫర్మేషన్ కోసం చేశాను. ఐ మీన్ ట్రావెల్ వ్లాగ్, ఫన్ వ్లాగ్ లాగా కాదు. సో నెక్స్ట్ వీడియో కూడా నేను వీసా మీద చేస్తాను. అండ్ నేను మిమ్మల్ని నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. చలో బాయ్, జై హింద్.